విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడం అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని MS ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలామంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్ళు మాత్రమే కాదు. చిరంజీవి గారి జీవితం. స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కానీ మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడు, ఇన్ని కోట్లు కొట్టాడని గొడవలు మాట్లాడుకునే స్థాయి నుంచి మా హీరో ఇన్ని కోట్లు పంచిపెట్టాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చింది మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి గారు. చెన్నైలో ఆయన అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయన్ని అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఈరోజు అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రతి ఒక్కడూ నేను చిరంజీవి గారిలా స్టైల్గా ఉన్నానా, చిరంజీవి గారిలా అందంగా ఉన్నానా అనుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అన్ని లాంగ్వేజ్ల్లో 40,000కు పైగా సాంగ్స్ పాడిన నంబర్ 1 పొజిషన్లో ఉన్న SP బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పాడిన పాటకి అద్భుతమైన గ్రేస్ని యాడ్ చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. ఈరోజు పాటల రచయితలందరికీ గురువుగా ఉన్నటువంటి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను రాసిన పాటకి న్యాయం చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఒక గుర్తింపునిచ్చి గుర్తుండిపోయే సినిమాలను ఇచ్చిన K. బాలచంద్ర గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సినిమా ప్రపంచానికే పెద్ద అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈజ్ మెగాస్టార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు వారణాసి గురించి. అది చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని. మీకు తెలుగులో కృష్ణ గారు కాకుండా నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మెగాస్టార్. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాహుబలితో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మీకు కృష్ణరాజు గారు కాకుండా తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట మెగాస్టార్. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాలు తాకి వెళ్ళి గెలిచి డిప్యూటీ సీఎం అయి తిరిగి వచ్చి ఇంకొకరి పాదాలు తాకారు. ఆయనే మెగాస్టార్. ఇలా తోపులందరూ కలిసి డిసైడ్ చేసిన తోపే మెగాస్టార్. కాబట్టి ఆయన స్థాయిని ఎవ్వరూ తగ్గించలేరు, ఎవరి వల్ల కాదు. ఇక హెల్పింగ్ నేచర్ విషయానికి వస్తే, కరోనా టైంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి సినిమా కార్మికులందరికీ నిత్యావసర వస్తువులు అందేలా చేయడంలో కానీ, అపోలో నుంచి కరోనా మెడిసిన్ అందేలా చేయడంలో కానీ, ఫ్రీ వ్యాక్సిన్ అందేలా చేయడంలో కానీ, ఈ హెల్పింగ్ నేచర్ ఇప్పటిది కాదు. మనం ఏదైనా ఒక స్థాయికి వచ్చినప్పుడు మన తోటి స్నేహితులను మర్చిపోకూడదని ఆ రోజు తన తోటి స్నేహితులైనటువంటి, తోటి ఆర్టిస్టులైనటువంటి సుధాకర్ గారిని, హరిప్రసాద్ గారికి, నారాయణరావు గారికి, వాళ్ళ ముగ్గురిని ప్రొడ్యూసర్లు చేసి ఎముడుకు మొగుడు అనే ఒక సినిమా చేసి పెట్టాడు వాళ్ళ కోసం, స్నేహితుల కోసం. అప్పటి నుంచే ఉంది హెల్పింగ్ నేచర్, ఇప్పుడు కాదు. హెల్పింగ్ నేచర్ అంటే రీసెంట్గా గబ్బర్ సింగ్ సినిమాలో ఒక ఆర్టిస్ట్కి దురదృష్టవశాత్తు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఫస్ట్ నాగబాబు గారు వాళ్ళకు 2 లక్షలు పంపించారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి చెక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని బాగా చూసుకోండి, మొత్తం నేను చూసుకుంటానని కాల్ చేసి హాస్పిటల్కి చెప్పారు. ఇలాంటి వ్యక్తుల గురించి, మా నాన్నగారికి సర్జరీ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా చుట్టాలు కూడా ఒకరోజే వచ్చి వెళ్ళారు. కానీ నాగబాబు గారు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్న ప్రతిరోజు వచ్చి వెళ్ళారు. అలాంటి వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దానం చేయటంలో చిరంజీవి గారిది కర్ణుడు మనస్తత్వం అయితే సురేఖమ్మ గారిది జొక్కా సీతమ్మ గారి మనస్తత్వం. ఆవిడ చేత్తో ఎంతమందికి పెట్టిందో, ఆవిడ చెప్పి ఎంతమందికి సహాయం చేసేలా చేసిందో. మెగా ఫ్యామిలీలా ఆదుకోవటంలో కానీ,
మెగా ఫ్యామిలీని అందుకోవటంలో కానీ ఎవరి వల్ల కానే కాదు. ఇంకా అంతేకాదు, చిన్న చిన్న సినిమాలని, ఎన్ని సినిమాలు, కమిటీ కుర్రోళ్ళని, కోర్ట్ అని, అలాగే బలగం అని, ఇలాంటి సినిమాలు హిట్ అయిన ప్రతిసారి వాళ్ళందరినీ టీముని ఇంటికి పిలిపించి వాళ్ళని సన్మానించి నెక్స్ట్ రాబోయే తరాలు మనం హిట్ కొడితే చిరంజీవి గారు ఇంటికి పిలిచేంత హిట్ కొట్టాలరా అని వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇచ్చిన స్టార్, మెగాస్టార్. మొన్నొచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా వరకు ఎన్ని సినిమాల కోసం ఆయన నిలబడ్డాడు, ఎన్ని సినిమాలను ఆయన నిలబెట్టాడు. అంతేకాదు, అర్జున్ సురవరం అనే ఒక మూవీ రిలీజ్కి ఇబ్బంది పడుతుంటే, రిలీజ్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంటే, ఆ సినిమాకి మళ్ళీ ఎవరైనా వస్తారా అన్న సంక్షోభంలో ఉంటే, ఆ రోజు ఆ సినిమాకి, ఆ హీరోకి వెళ్ళి నిలబడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎంత బూస్ట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఈరోజు మనం సడన్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వర్షం వస్తే ఏదైనా చెట్టు కిందకి వెళ్తాం, బాగా ఎండ తగిలిన ఒక చెట్టు కిందకి వెళ్తాం. అలాగే ఈ ఇండస్ట్రీలో సడన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినా జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్తారో ఆ చెట్టు పేరే చిరంజీవి. కాబట్టి చిరంజీవి గారు హెల్ప్ చేయని పర్సన్ లేడు.